1900 ప్లస్. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న మన స్టార్ మహిళకి స్వాగతం, సుస్వాగతం. ఈ సూపర్ స్టార్ మహిళల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది మహిళలు, యువతీమణులు విచ్చేస్తూ ఉన్నారు. పోటీగా నడుస్తోంది కాంపిటీషన్. 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ కోసం, అలాగే సూపర్ స్టార్ మహిళ టైటిల్ కోసం, అండ్ అలాగే సూపర్ స్టార్ మహిళ షీల్డ్ కోసం. రెడీయా? చూద్దాము ఇవాల్టి మన ఈ ఎపిసోడ్ లో ఎవరు విన్న ఈ కాంపిటీషన్స్ లో ముందుకు వెళ్తారు. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ సావిత్రి గారి జయంతి. ఆ మహానటిని స్మరించుకోవడం అంటే ఆవిడ అద్భుతమైనటువంటి పాత్రల్ని, ఆవిడ చేసినటువంటి అద్భుతమైన సినిమాల్ని గుర్తు చేసుకోవడమే. అలాంటి నటి మళ్ళీ పుట్టరు. ఇది మాత్రం అతిశయోక్తి కానే కాదు. సో సావిత్రి గారిని స్మరించుకుంటూ ఇవాల్టి ఎపిసోడ్ ని స్టార్ట్ చేద్దాం. ముందుగా పరిచయాలు. నా పేరు సిరి, నేను వరంగల్ నుంచి వచ్చాను. నా బీటెక్ అయిపోయింది అండ్ లోకల్ ఛానల్లో యాంకరింగ్ చేస్తుంటాను. డిడి యాదగిరిలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే చేస్తుంటాను. సిరి కోసం వరంగల్ వాస్తవ్యులు బెస్ట్ విషెస్ పంపించారు. విను సిరి. సూపర్ స్టార్ మహిళ మా వరంగల్ మహిళ అవుతుంది. ఇట్స్ మై ఛాలెంజ్. సూపర్ స్టార్ మహిళ ఎవరనుకుంటున్నారు? మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ ఎవరు? మన వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. తప్పకుండా సూపర్ స్టార్ మహిళ నేనే అవుతాను. 3 లక్షలు వరంగల్ కి నేనే తీసుకొస్తాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇండియా ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. నా హాబీస్ కుకింగ్. కుకింగ్ మా కోసం ఏమైనా స్పెషల్ వంటకం చేసి పెడతావా నువ్వు సూపర్ స్టార్ మహిళ అయితే? తప్పకుండా. అప్పుడు నీకు తీరిక ఎక్కడ ఉంటుంది? ఫోటోలు, ఆటోగ్రాఫ్లు, ఫేస్బుక్ లో అప్డేట్లు, ఏదైనా సరే. అబ్బా వేసేసింది అబ్బా. హైదరాబాద్ వాళ్ళు అదిగో బెస్ట్ విషెస్ పంపించారు నీకోసం. సూపర్ స్టార్ మహిళ ఎవరో కాదు మా హైదరాబాద్ మహిళే. సూపర్ స్టార్ మహిళ ఎవరో కాదు మా హైదరాబాద్ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. అందరి విషెస్ నా పైన ఉన్నందుకు చాలా 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 థ్యాంక్స్. అండ్ ఇట్స్ మై ఛాలెంజ్. ఐ విల్ విన్ దిస్ టైటిల్. నా పేరు హర్షిత, నేను కర్నూలు నుంచి వచ్చాను. ఓకే, అయితే అదిగో కర్నూలు వాళ్ళు నీకు బెస్ట్ విషెస్ పంపించారు. మా కర్నూలు మహిళే సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. మా కర్నూలు మహిళే సూపర్ స్టార్ మహిళ అవుతుంది. సూపర్ స్టార్ మహిళలో ఖచ్చితంగా మా కర్నూలు మహిళనే విన్ అవుతుంది. నో డౌట్. ఇట్స్ మై ఛాలెంజ్. తప్పకుండా సూపర్ స్టార్ మహిళ ప్రైజ్ నేనే తీసుకెళ్తాను. అండ్ అలాగే 3 lakhs ప్రైజ్ మనీ కూడా నేనే తీసుకెళ్తాను. నా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నంత వరకు ఐ విల్ ట్రై. ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు వ్యోమపావని, నేను విజయవాడ నుంచి వచ్చాను. నాది బీటెక్ అయిపోయింది, ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్ గా జాబ్ చేస్తున్నాను. విజయవాడ మహిళ, విజయవాడ మహిళ ఆల్ ది బెస్ట్. విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా 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 హ్యాపీగా ఉంది మీరందరూ నాకు ఇంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు. ఖచ్చితంగా సూపర్ స్టార్ మహిళ నేనే అవుతాను. అండ్ 3 lakhs నాతో పాటు విజయవాడ తీసుకొస్తాను. ఛాలెంజ్. నా పేరు స్వాతి, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి వాళ్ళు స్వాతి కోసం బెస్ట్ విషెస్. సూపర్ స్టార్ మహిళ ఎవరు? ఇంకెవరు? మన రాజమండ్రి మహిళే. సూపర్ స్టార్ మహిళ రాజమండ్రి నుంచే గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. రాజమండ్రి మహిళే సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ విన్ అయ్యి ఆ 3 lakhs క్యాష్ ప్రైజ్ తో నేను రాజమండ్రి వస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నా పేరు మణిదీపిక, నాది బీటెక్ అయిపోయింది, వైజాగ్ నుంచి వచ్చాను. మీ వాళ్ళందరూ నీకు బెస్ట్ విషెస్ పంపించారు. సూపర్ స్టార్ మహిళ మా వైజాగ్ మహిళ గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. సూపర్ స్టార్ మహిళ ఎవరు? మా వైజాగ్ మహిళలే. ఆల్ ది బెస్ట్ సూపర్ స్టార్ మహిళ. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా సూపర్ స్టార్ మహిళకి నేనే విన్ అవ్వాలని, 3 lakhs కూడా నేనే తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, కర్నూలు,
6 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ 6గురిలో ఎవరు ఇవాళ ఎపిసోడ్ విన్ అవుతారు, సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో ఎవరు కొనసాగుతారో చూద్దాం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఓకే, సో స్టార్ కార్డ్ తో ఎవరు ఎంటర్ అవుతున్నారు ఫస్ట్? తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం, తీసేద్దాం తీసేద్దాం ప్రేమ దాట తీసేద్దాం, చేసేద్దాం చేసేద్దాం పెళ్లి పండగ చేసేద్దాం. What's for music? 20 points. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం నింపండి. మీకు 10 points. నేను ఒక జోక్ చెప్తాను. చెప్పండి. వద్దు, నేనే ఒకటి చెప్తా. సరే చెప్పండి. 5గురు వెంగళప్పలు కలిసి ఒక పెట్రోల్ బంక్ పెట్టారంట. అంటే ఏం చేయాలి విడివిడిగా ఏం చేయలేకపోతున్నాం అని చెప్పి 5గురు పెట్టారంట. కానీ ఒక్క కస్టమర్ కూడా రాలేదు. ఎందుకో తెలుసా? ఫస్ట్ ఫ్లోర్ లో పెట్టారంట పెట్రోల్ బంక్. ఇది వర్కౌట్ అవడం లేదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే హోటల్ చేసేసారంట దాన్ని. అయినా సరే ఎవరు కస్టమర్లు రాలేదు. ఎందుకో తెలుసా? కాదు, పెట్రోల్ బంక్ అన్న బోర్డు తీయలేదంట. ఇది వర్కౌట్ అవ్వట్లేదని చెప్పి టాక్సీ నడుపుదామని డిసైడ్ అయిపోయారంట. అయినా సరే వాళ్ళ టాక్సీ ఎవరు ఎక్కలేదంట. ఎందుకో తెలుసా? హోటల్ బోర్డు పెట్టలేదు. కాదు, ఆ టాక్సీలో ముందు 3 వెనకాల 2 కూర్చొని కావాలా సవారీ 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 అని అడుగుతున్నారంట. ఇంకా ప్లేస్ ఎక్కడ ఉంది ఎక్కడానికి? అందుకని అది కూడా జరగలేదంట. ఈ టాక్సీ వాళ్ళు తోలుతున్నటువంటి టాక్సీ ఆగిపోయిందంట. వాళ్ళు 5గురు దిగి తోశారంట. అయినా ఆ బండి ఎక్కడికి కదలలేదంట. ఎందుకో తెలుసా? 3 ముందు నుంచి 2 వెనక నుంచి తోశారంట. ఇవన్నీ వర్కౌట్ అవడం లేదని చెప్పి ఒక పిల్లోడిని కిడ్నాప్ చేశారంట. కిడ్నాప్ చేసినటువంటి పిల్లోడితో, ఒరేయ్ నిన్ను వదిలిపెట్టాలంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళి 5 లక్షల రూపాయలు తీసుకుంటా మీ నాన్నని అడిగి అని చెప్పి పంపించారట. వాడు 5 లక్షలు తీసుకుని వచ్చాడంట. ఎందుకో తెలుసా? వాళ్ళ నాన్న అంతకన్నా పెద్ద వెంగళప్పంట. అందుకంట 5 వెంగళప్పలు వీళ్ళేనంట. మా నాన్న వీళ్ళేనంట. ఇంతటితో ఈ వెంగళప్పల కథ సుఖాంతమైంది. మీరు వెళ్ళండి. రెడీ? 1 2 3 గో. నీకు 12 points. నువ్వేమైనా అడగొచ్చు. అన్నిటికంటే వేగంగా వెళ్ళేది మనసు. థ్యాంక్ యూ. నువ్వు వేగంగా వెళ్ళిపోయి ఇప్పుడు. రెడీ? 1 2 3 గో.
ఒక పొడుపు కథ అడుగుతా. అడగండి. 5 భర్తలు ఉంటారు కానీ ద్రౌపది కాదు. 5 భర్తలు ఉంటారు కానీ ద్రౌపది కాదు. అదే ఇదేనా? అరచేయేనా? ఫింగర్స్. భర్త ఎక్కడ? ఇవి భర్తలు, ఇది ద్రౌపది. ఇది ద్రౌపది. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. సో మీకు 16 పాయింట్స్ అండ్ మీకు 18 పాయింట్స్. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. రాజకుమారి గట్టిగా ఒకసారి చప్పట్లు. మీరు విన్న ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సిరి. దేవిశ్రీ ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్. వర్షం సినిమాలోని పాట 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఇప్పుడు చందు ప్రస్తావన అంత అవసరమా? ఇప్పటికే స్వప్న పెళ్లి పెటాకులైందని పెదమాయి మాక్సిమం ఏడుస్తున్నాడు. ఇదిగో నీకు వీలైతే ఈ ఇంట్లో ఇంకో శుభకార్యం చేసి ఆయన మనసు సంతోష పెట్టు. నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది లేరా. నీ పెళ్లి గురించే కదా. వాడికి కూడా పెళ్లి చేయాలి కదా బాబు. ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి నేను రెడీ బాబు గారు. కానీ తగిలించుకునే వాళ్ళు ఎవరు? చాలే ఊరుకోండి. ఏదో దాకనోరు వేసుకుని. నాట్యం గంధర్వ కళ. దాన్ని అవహేళన చేస్తే కళ్ళు పోతాయి. అవతల చెల్లి పెళ్లి పెట్టుకుని ఈ నృత్య ప్రదర్శనలు ఏమిటో అసహ్యంగాను. వీళ్ళంతా చూడండి ఎంతలో నవ్వుతున్నారు. ఎంత నచ్చపోతే అంతలో ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తే చప్పట్లు కొడతారు. ఇలా వెకిలిగా క్లాసికల్ డాన్స్ నేర్పిస్తే క్లాస్ గా తయారవుతాడు అనుకున్నాను కానీ ఇలా అటు ఇటు కాకుండా తయారవుతాడు. ఏ సాలే అవతల గణపతి శాస్త్రి గారి దగ్గర నుంచి పెళ్లి చీర వచ్చిందో లేదో కనుక్కున్నావా? దానికి నా మీద విరిచిపడతారు. నేను వద్దంటేనే వినకుండా పెద్దమాయ చంద్రుడు గారిని పంపించాడు. మీరంతా ఆయన ఎలా చెప్తే అలా ఆడతారు. ఆయన ఏమో చంద్రుడు గారు ఎలా చెప్తే అలా ఆడతాడు. మధ్యలో మేమే ఇటు అటు మేం చెప్పేది కూడా అదే. ఒరే చందు, నీ క్లాసికల్ డాన్స్ అని కదా క్లాస్ గా కనిపిస్తున్నాను అనుకుంటున్నావేమో. అడిగితే తోలు తీసేస్తాను ఏమనుకుంటున్నావు. నీ బాడీ లాంగ్వేజ్ రౌడీజం సూట్ అవుతుంది కానీ మ్యాటర్ అంటే చెప్పు. మ్యాటర్ అంటావేంట్రా?
అప్పుడేమో మా చెల్లి పిల్లలు చెడగొట్టావు, ఇప్పుడేమో నా కోసం వచ్చిన పూజ నాకు కాకుండా బావా చెల్ కదవా. నేను ఇంకా ప్రశ్న అడగకుండానే ఎందుకమ్మా బజర్ నొక్కేసావు? నేను అడుగుతాను కదా, అప్పుడే నొక్కాలి నువ్వు, సరేనా? ఓకే, క్వశ్చన్ అడిగేయమంటారా? సరే అయితే నేను క్వశ్చన్ అడుగుతున్నాను బాబు. క్వశ్చన్ ఏంటంటే, మీరు విన్న ఈ సంభాషణ ఏ సినిమాలోది? మణిదీపిక. రెడీ? నీకు 6 పాయింట్లు తీసుకో. ఇప్పుడు ఇంకో పాట. ఓ ఎర్ర చిరా, ఓ రెండు జొళ్ళు, ఓ తెల్ల మల్లి పుల్లు, గుండె కోసి చూడు సిలక, నీ బొమ్మ వేసి ఉందే రామ సిలక సిలక. గుండె కోసి చూడు సిలక, నీ బొమ్మ వేసి ఉందే రామ సిలక సిలక. చప్పుల చుక్క సన్న గళ్ళ లుంగి, నల్ల గళ్ళ చూడు, కిర్రు కిర్రు చెప్పు, సొట్టంపు పిల్ల సచినోడా, నో ఎంట ఎంట పడమకు వాడా ఈడా. సొట్టంపు పిల్ల సచినోడా, నా ఎంట ఎంట పడమకు వాడా ఈడా. Oh my baby, the way you're moving makes my mind go crazy. Bring it up, take me down, let you down, beat it on the body, shake that booty. I wanna tell you something. Oh my baby, the way you're moving makes my mind go crazy. Bring it up, take me down, let you down, beat it on the body, shake that booty. టాగ నిన్ను చూసిన సందే, నా మనసు నా మాటిన కుందే. చీరలిస్తా రైకలిస్తా లైఫ్ లాంగ్ ముద్దలిస్తా, ఒక్కసారి ఎస్ చెప్పవే. జబర్దస్తి నా కొద్దు నీ గిరిగిరి దోస్తి, ఎలిగేస్తే కాలిగేసి కాలిగేస్తే ఎలిగేసి నన్ను లొల్లి చెయ్యమకురా. గుర్రం ఎక్కినట్టుగా లోకమంతా చుట్టినట్టుగా అవుతున్నదే, ఎందే ఇది విచ్చి నాకు ఎక్కినది నీది. తాటి ముంచులాంటి పిల్ల నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎల్లా ఎల్లా. తాటి ముంచులాంటి పిల్ల నువ్వు తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఎల్లా ఎల్లా. వ్యోమ పావనికి చప్పట్లు. బాగా చేసావు వ్యోమ పావని. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? సిరి. కరెంట్ తీగ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. బంతి పుల్ల జానకి జానకి, నీకంత సిగ్గు దానికి దానికి, చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. నువ్వు నాకు నచ్చావు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆర్తి అగర్వాల్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. హరిప్రియ 2, సిరి 2, స్వాతి 1, వ్యోమపావని 1. ఇల్లు లేని వారి కన్నా ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశం ఏది? ఇల్లు లేని వారి కన్నా ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశం ఏది? నువ్వు కావాలంటే ఆప్షన్స్ తీసుకో. ఆప్షన్స్: ఏ అమెరికా, బి చైనా. చైనా కాదు, అమెరికా. అమెరికాలో ఖాళీగా ఉన్న ఇళ్లు ఎక్కువగా ఉన్నాయంట. ఇళ్లు లేని వాళ్ళందరికీ ఆ ఇల్లు ఇచ్చినా కూడా ఇంకా ఇళ్లు ఖాళీగా ఉంటాయంట. మన వాళ్ళని కొంతమందిని అటు పంపిస్తే సరే, పంపించేద్దాం. ఈ అమెరికాలో వీళ్ళ పని ఏమిటంటే ఏదైనా కొంచెం వాడేసి కొంతకాలం అయింది అనుకో దాన్ని వదిలేస్తారు. కార్ అయినా సరే, బట్టలైనా సరే, ఆఖరికి మొగుడు పెళ్ళాలు కూడా. సో ఏమవుతుందంటే ఇల్లు కొంతకాలం ఉండేసి అది వదిలేసి వెళ్ళిపోతారు ఇంకో ఇంటికి. అలా నాకు తెలిసి చాలా ఇళ్లు ఖాళీగా ఉండిపోయాయి. చినుకులే పువ్వుల చినుకులే బావగారి చూపే మల్లె పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారిందే, కలిసిన బంధంలో కురిసేనే ఇలా పువ్వుల చినుకులే పువ్వుల చినుకులే.
చందమామ మా వింత గాథ వినుమ అంటూ సావిత్రి గారు ఏ సినిమాలో పాడుకున్నారు? రావోయి చందమామ మా వింత గాథ వినుమా. ఏ మిస్సమ్మ, బి నాది ఆడజన్మే. నాది ఆడజన్మే కాదు మిస్సమ్మ. సారీ, దీనికి పాయింట్లు రాలే. ఒక చేత్తో రాయడం, మరో చేత్తో బొమ్మలు గీయడం ఒకే సమయంలో చేయగలిగిన చిత్రకారుడు ఎవరు? వా, ఒక చేత్తో రాయడం అంటే ఒక చేత్తో బొమ్మలు వేయడం అంట. ఆప్షన్ ఏ లియోనార్డో డావిన్సీ, బి పికాసో. పికాసో కాదు, లియోనార్డో. లియోనార్డో డావిన్సీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిత్రకారుడు. సాధారణంగా ఒక చేత్తో మనం ఏదైనా రాస్తున్నప్పుడు లేదా పనిచేస్తున్నప్పుడు ఇంకో చేతిని వాడడం లేదా రాయడం చాలా కష్టం. అలాంటిది ఆయన చాలా సునాయాసంగా ఒక చేత్తో రాస్తూ ఇంకో చేత్తో బొమ్మలేసేవాడంట. ఆ మోనాలీసా విచిత్రమైన నవ్వుకి కారణం ఏమిటో ఇప్పటి వరకు ఎవరూ కనుక్కోలేకపోయారు. ఇదే అయి ఉంటుంది. ఆయన ఒక చేత్తో రాస్తున్నప్పుడు ఒక చేత్తో గీస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ పిలిచినప్పుడు నవ్వు ఇలా పెరిగిందేమో. గుండమ్మ కథ సినిమాలో సావిత్రి గారు ఏ హీరో సరసన నటించారు? ఎన్టీఆర్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. మణిదీపిక 2, హరిప్రియ 2, సిరి 2. పుల్లని పళ్ళల్లో ఏవి ఎక్కువ శాతం ఉంటాయి? ఆమ్లాలు. కరెక్ట్ ఆన్సర్. ఆమ్లాలు ఎక్కువగా ఉండేవి పుల్లగాను, ఆమ్లాలు చక్కెర పదార్థాలు సమానంగా ఉండేవి పుల్లగాను తీయగాను ఉంటాయి. ఓకే, తీసుకో. ఓకే, మణిదీపిక 1, సిరి 1, స్వాతి 2, హరిప్రియ 1, హర్షిత 1. డాక్టర్ చక్రవర్తి సినిమాలో సావిత్రి గారు జగ్గయ్య గారి భార్యగా చేశారు. అయితే ఆ సినిమాలో డాక్టర్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్ ఏ ఏఎన్ఆర్, బి ఎన్టీఆర్. ఏఎన్ఆర్. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 3 పాయింట్స్. మణిదీపిక 2, వ్యోమపావని 1. వైజాగ్ వాసులు సింహాద్రి అప్పన్నగా పిలుచుకునేది ఏ దేవుడిని? లక్ష్మీ నరసింహస్వామి. కరెక్ట్ ఆన్సర్, తీసుకో. వరాహ లక్ష్మీ నరసింహస్వామిని. వ్యోమపావని 2, మణిదీపిక 1, సిరి 1, హరిప్రియ 1, హర్షిత 1. సావిత్రి గారు తన భర్త కోసం యముడితో వాదించి యముడిని తికమక పెట్టిన పాత్ర ఏ సినిమాలో చేశారు? ఆప్షన్ ఏ సతీ సావిత్రి, బి యమగోళ. సతీ సావిత్రి. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. పావని 2, మణిదీపిక 1. తన శరీర భంగిమల్ని మారుస్తూ ఒకేసారి 4 చేపలతో సంభాషించే చేప ఏది? అరే, అలా ఎలా సంభాషిస్తుంది? సేమ్ అలాగే. ఆప్షన్స్ ఏ కటిల్ ఫిష్, బి నీమో ఫిష్. కటిల్ ఫిష్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. కాదు, చేప అయితే 4-5 భంగిమల్లో నలుగురితో సంభాషించగలుగుతుంది. మన ఆడవాళ్ళ గురించి తెలియదు. చేపకి ఒకటే భంగిమతో 100 మందితో సంభాషించగలం మనం. యా, తీసుకో. స్వాతి 2, సిరి 1. నారాకాసే నువ్వే బయటేసి అట్టా గోపేస్తే
సోమనాథుడు అని ఏ దేవుడిని సంబోధిస్తారు? శివుడు. తీసుకోరు. 2 మణిదీపిక. 2 వ్యోమపావని. 2 హర్షిత. సోమనాథాలయం ఏ రాష్ట్రంలో ఉంది? కాశీ అనుకుంటా, బట్ ఆప్షన్స్ తీసుకుంటా. ఏ కేరళ, బి గుజరాత్? గుజరాత్. కరెక్ట్, 3 పాయింట్స్. మణిదీపిక 1, పావని 1, స్వాతి 1. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. మంచి స్పీడ్, మంచి ఎక్స్ప్రెషన్ తో అస్సలు ఎర్రగా తీసేసింది. గట్టిగా చెప్పండి ఒకసారి. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇక 2 రౌండ్ల తర్వాత ఎవరు సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో కంటిన్యూ అవుతున్నారో, ఎవరు వెను తిరుగుతున్నారో తెలిసిపోతుంది. సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలని సొంతం చేసేటువంటి సూపర్ స్టార్ మహిళ టైటిల్ ని ఫైనలీ ఎవరు విన్ అవుతారో తెలుసుకోవాలి అనుకుంటే ప్రతిరోజు స్టార్ మహిళ ఇలాగే మిస్ కాకుండా చూస్తూ ఉండండి. బోలో చిత్రం బోలలో మొదటి చిత్రం వ్యోమపావని. నందమూరి తారక రామారావు గారు. సావిత్రి గారి పుట్టినరోజు కాబట్టి అలనాటి నటీనటులు వస్తున్నట్టున్నారు, చూద్దాం. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం నాగేశ్వరరావు గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు. తెలుగు చిత్ర పరిశ్రమకి 2 కళ్ళ లాంటి ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు ఇద్దరు. సావిత్రి గారి కాంబినేషన్ లో, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ లో చాలా సినిమాలే వచ్చాయి. నెక్స్ట్ చిత్రం సావిత్రి గారు. అందం, అభినయం కలగలిసిన మహానటి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం హరిప్రియ. సుమ గారు. అయ్య బాబాయ్, నేను ఎందుకు వచ్చాను? నేనే, అది నేనే. 6 పాయింట్లు.
సావిత్రి గారి అభిమాని, వీరాభిమాని. అందుకే నేను వచ్చాను. సావిత్రి గారి అభిమానులందరినీ రిప్రజెంట్ చేస్తూ నా ఫోటో వేశారు అక్కడ. నెక్స్ట్ చిత్రం. నాగార్జున గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. సౌందర్య గారు. సావిత్రి గారి తర్వాత అంత పేరు సంపాదించుకున్నారు జయసుధ గారు. జయసుధ గారి తర్వాత నెక్స్ట్ సౌందర్య గారు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. ఇంతకుముందు అలెగ్రా అని వెస్టర్న్ డాన్స్ చేసిన మన హర్షిత ఇప్పుడు క్లాసికల్ డాన్స్ చేయబోతుంది. ఎలా చేస్తుందో చూద్దాం. హర్షిత చాలా బాగా చేసావు హర్షిత. వెరీ గుడ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ తాళం మీద నించొని చేయడం ఈ కాస్ట్యూమ్ నీకు సహకరించట్లేదు. క్లాసికల్ డాన్స్ కాస్ట్యూమ్ అయితే ఇంకా బాగా నీ ఫుట్ మూమెంట్స్ మాకు కనిపించేవి. అది మేము మిస్ అయ్యాం. కానీ నువ్వు బాగా చేసావు. ఎవరు వెళ్తున్నారు సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ వైపుగా? సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మహిళలో ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఫస్ట్ మీరు ఈ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇదేం ఇన్స్ట్రుమెంటో నాకు తెలియదు, మొత్తానికి మా వాళ్ళకి ఇది ఆటకి బాగా పనికొచ్చే ఇన్స్ట్రుమెంట్ అయింది. దీన్ని తీసుకోండి. దీని మీదకి అడే అలా పెట్టండి. దీన్ని తీసుకొని వెళ్ళండి, ఇందులో వేసేయండి. ఇది ఆట. 1 2 3 గో. హర్షిత
బంతి. సో ఇది 20, అది 6 points, 26. అండ్ హండీ సెట్. 1 2 3 గో. ఆ 4 బంతులకి 24 పాయింట్లు, టోటల్ గా 44 పాయింట్లు. డిన్నర్ సెట్. 1 2 3 గో. రైస్ కుక్కర్. 1 2 3 గో. టోటలీ 6 వేసాం అందులో. సో టోటలీ 36 + 20 56. అందరికన్నా ఎక్కువ పాయింట్స్ ఇప్పుడు నీదే. శాండ్విచ్ టోస్టర్. ఓకే, సో విజయవాడ వ్యోమపావని ఆడబోతోంది. ఇక్కడ ఇద్దరు చూస్తున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన హరిప్రియ అండ్ అలాగే వరంగల్ నుంచి వచ్చిన సిరి. హరిప్రియ ఆట అయిపోయింది, లీడ్ లో ఉంది. సిరి ఇంకా ఆడడానికి ఉంది. సో ఇద్దరున్నారు అటు ఇటు పోటీకి. రెడీయా? రెడీ. రెడీ 1 2 3 గో.
ఐదు బంతులు మాత్రమే కరెక్ట్ గా టైం లోపల పడ్డాయి. టోటలీ 50 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. వరంగల్ సిరి నీ టార్గెట్ 58 అంటే మినిమం అందులో 7 బంతులు వేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వరంగల్ విజయవాడ. 1 2 3 గో. నువ్వేంటి మర్చిపోయి ఆడేసావా? కర్ర ఇలా పెట్టుకొని వచ్చేసావు టెన్షన్ లో కదా. దా. సో 2 నువ్వు కర్రతో పట్టుకొని వచ్చినటువంటి బంతులు మైనస్ అవుతున్నాయి. అవి 2 మాత్రమే లెక్కలోకి వచ్చాయి. అంటే 12 ప్లస్ 20 32. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, కూల్ బాక్స్. సో వ్యోమ భావని నువ్వే విన్నర్. కంగ్రాచులేషన్స్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, సిగ్గుపడేది 6 కాకు, కన్ను కొట్టేది 10 కాకు, అరే లెమన్ టు 11 కాకు, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, తగిలిస్తాను కంటూ బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నా లిప్ లాక్, తెప్పిస్తా హార్ట్ అటాక్. మజిలీ దాటేశావు. ఇవాళ స్టార్ యువతి నువ్వే. ఇలా చాలా మంది స్టార్ యువతులు స్టార్ మహిళలు మళ్ళీ పోటీ పడాల్సి ఉంటుంది. ఫైనల్ విన్నర్ ఇంటికి తీసుకొని వెళ్తారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్. అండ్ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలు.